అందరికీ నమస్కారం. పత్రిజీ యొక్క బ్రహ్మాస్త్రమే పిఎంసి ఛానల్. ఈరోజు ఆయనకి తెలుసు లాక్డౌన్ పీరియడ్ రాబోతుంది, ప్రపంచం అంతా ధ్యానమయం అవ్వబోతుందని. కాబట్టి ఏం చేయాలి, అందుకనే లాక్డౌన్ పీరియడ్కి ఎగ్జాక్ట్గా ఒక 2 years ముందే పిఎంసి తెలుగు తీసుకురావటము, ఆ తర్వాత పిఎంసి తెలుగు తీసుకురాగానే పిఎంసి హిందీ తీసుకురావటం. ఈరోజు పిఎంసి హిందీ ఛానల్ రావటము లాక్డౌన్ పీరియడ్లో మొత్తం భారతదేశం అంతా ధ్యానమయమైంది. ఈరోజు ఇదంతా పత్రిజీ యొక్క దూరదృష్టి. పత్రిజీ ఫిజికల్గా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు పిఎంసి ఎప్పుడు పిఎంసి తెలుగు ఛానల్ ఎప్పుడు ఉండేవారు. ఢిల్లీ వచ్చినప్పుడల్లా పిఎంసి హిందీ ఛానల్కి వచ్చేవారు. ఆయన నోటి నుంచి ఎప్పుడు వచ్చినా పిఎంసి ఛానలే వచ్చేది. ఈరోజు ఆయన శరీరంలో లేరు, కానీ ఆయన యొక్క చైతన్యము పిఎంసి ఛానల్ నడిపిస్తూ ఉంది. ఈరోజు పిఎంసి తెలుగు ఛానల్ 1 million సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో అయ్యారు. అలాగే శాటిలైట్ ద్వారా 5 కోట్ల ఇంటికి వెళ్ళడం జరిగింది. అట్లాగే పిఎంసి హిందీ ఛానల్ కూడా ఈరోజు 5 కోట్ల ఇంటికి వెళ్తుంది. అట్లాగే యూట్యూబ్ ఛానల్లో పిఎంసి హిందీ ఛానల్ 4.5 లక్షల మంది సబ్స్క్రైబ్ చేశారు. 2020లో పత్రిసార్ని అడగడం జరిగింది, సార్ మేము శాఖాహార ర్యాలీ చేస్తాం ఢిల్లీలో, పిరమిడ్స్ కట్టిద్దాము, ఏ విధంగా సౌత్ ఇండియాలో పిరమిడ్స్ ఉన్నాయి కాబట్టి నార్త్ ఇండియాలో పిరమిడ్స్ చేద్దాం, మెగా శాఖాహార రిలీజ్ చేద్దామంటే సార్ అన్నారు, ముందు పిఎంసీని డెవలప్ చేయండి. పిఎంసీ డెవలప్ అయితే ఆటోమేటిక్గా శాఖాహార ర్యాలీస్ వస్తాయి, యజ్ఞాలు అవుతాయి, పిరమిడ్స్ వస్తాయి, అన్నీ అవుతాయి అని చెప్పారు. అదేవిధంగా ఈరోజు మరి ఈ 4 years జర్నీలో చూసుకుంటే ఈరోజు యజ్ఞాలు అవుతున్నాయి, నార్త్ ఇండియా అంతా శాఖాహార ర్యాలీస్ అవుతున్నాయి, పిరమిడ్స్ వస్తున్నాయి. ఇవన్నీ కారణం ఏంటంటే పత్రి సార్ యొక్క దూరదృష్టి. మరి ఈ పిఎంసి హిందీ ఛానల్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలేఖ్య శాస్త్రి, అమూల్య శాస్త్రి అండ్ వసంత మేడం ఢిల్లీలో ఉంటూ వాళ్ళు 18 గంటల పాటు వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. సో వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఒక అడ్మినిస్ట్రేషన్గా, ఒక ఆర్గనైజేషన్ పరంగా, ఒక ధ్యాన ప్రచార పరంగా అన్ని రకాలుగా వాళ్ళు ఎప్పుడు ఇన్స్పిరేషన్గా ఉంటారు. నాకు కూడా వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటారు, మల్టీ డైమెన్షన్ ఎలా పనిచేయాలని. అట్లాగే పిఎంసి హిందీ ఛానల్కి బ్రాండ్ దీప్తి నాదల్ల మేడం. నార్త్ ఇండియన్ ఎక్కడికి వెళ్ళినా సరే దీప్తి నాదల్ల మేడం యొక్క ప్రభంజనం ఈరోజు నడుస్తూ ఉంది. సో అందరూ ధ్యానం వైపు మరలుతున్నారంటే దీప్తి మేడం చేస్తున్న గొప్ప ధ్యాన ప్రచారం. ఈరోజు పిఎంసి హిందీ ఛానల్ ద్వారా కొన్ని వేల మంది మాస్టర్స్ ఈరోజు ధ్యాన ప్రచారకులుగా మారారు. ఈరోజు పిఎంసి హిందీ ఛానల్ ఈ మధ్య అక్టోబర్లో మహాయోగ ధ్యాన కుంభ రిషికేశ్లో జరుపుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి 7,000 మంది అటెండ్ అవ్వడం జరిగింది. ఎంతో అద్భుతంగా మొత్తం నార్త్ ఇండియా అందరూ రిషికేశ్లో వచ్చి అందరూ ధ్యానం చేశారు. నెక్స్ట్ ఇయర్ 2025లో 10,000 మంది నుంచి 15,000 మంది దాకా మేము ఆర్గనైజ్ చేయాలని చెప్పి ఈరోజు సంకల్పం చేశాము. సో అదేవిధంగా పిఎంసి తెలుగు ఛానల్ యొక్క డైరెక్టర్స్, పిఎంసి తెలుగు ఛానల్ అడ్వైజర్ కానీ మనకి మార్గదర్శకులు దాంట్లో హర్బందర్ ఆయన యొక్క అనుభవంతో అన్ని పిఎంసి ఛానల్ నడుస్తున్నాయి. అట్లాగే పిఎంసి తెలుగు ఛానల్ యొక్క డైరెక్టర్స్ బాలకృష్ణ సార్ కానీ, ఆనంద్ కానీ, వీళ్ళు పిఎంసి హిందీ ఛానల్ కూడా డైరెక్టర్స్. వీళ్ళ యొక్క అనుభవం మాకు ఎంతో ఉపయోగపడుతుంది. సో పిఎంసి తెలుగు ఛానల్ యొక్క అనుభవం వల్ల పిఎంసి హిందీ ఛానల్ చక్కగా ముందు నడుస్తూ ఉంది. సో ధన్యవాదాలు మీ అందరికీ.